ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ ఓడిఐ మ్యాచ్ లో ఒక మినీ తుఫాన్నే చూసాం. ప్యూర్ రోకో షో అనే చెప్పొచ్చు. మెయిన్ గా మనం సిరీస్ ఓడిపోయాం అన్న దానికంటే వీళ్ళిద్దరూ ఆడి గెలిపించిన తీరు అందరికీ చూడముచ్చటగా అనిపించింది. రోహిత్ శర్మ 121 రన్స్ చేస్తే విరాట్ కోహ్లీ 74 రన్స్ చేసి మ్యాచ్ ని 1 సైడ్ చేసి పడేశారు. ఇందులో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్. 169 బాల్స్ లో 168 రన్స్ పార్ట్నర్షిప్ చేసి ఆస్ట్రేలియా వాళ్ళకి చెమటలు పట్టించారు. వీళ్ళిద్దరూ క్రీజ్ లో ఉంటే చేసిన ఈజీగా ఉంటుందని మళ్ళీ నిరూపించారు. బాబ్బా ఏ మ్యాచ్ అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. మెయిన్ గా రోకో ఫ్యాన్స్ కి అయితే ఇక పండగే. నిజంగా వీళ్ళిద్దరు ఆడుతుంటే చూడముచ్చటగా అనిపించింది. రోహిత్ శర్మ ఈ సిరీస్ అంతా మంచి నిక్ లోనే కనిపించాడు, సో పర్లేదు. బట్ విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ డక్స్ తర్వాత ఇలాంటి పర్ఫార్మెన్స్ తో కంబ్యాక్ అంటే మామూలు విషయం కాదు. రియల్లీ గ్రేట్ కంబ్యాక్ అనే చెప్పాలి. బయట నుండి ఎంత నాయిస్ వచ్చినా అదే మైండ్ లోకి తీసుకోకుండా ప్రెజర్ లో ఇలాంటి పర్ఫార్మెన్స్ అంటే తోపనే చెప్పాలి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఫ్రెండ్స్, మరి మీకు ఈ పార్ట్నర్షిప్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. వింటేజ్ ఫీల్స్ వచ్చాయా? ఇలాగే ఆడుతూ 2027 వరల్డ్ కప్ వరకు ఉండండి అయ్యా బాబు, చాలు, ఇంకేం వద్దు మాకు.